డయాబెటిస్ బారిన పడిన తర్వాత ఫస్ట్ అంటే ఆర్గాన్స్‌లో ఏ ఆర్గాన్స్ అయితే తొందరగా ఎఫెక్ట్ అవుతాయి సార్? సో, వాస్తవానికి ఇది ఆర్గాన్ ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ అవుతుందని చెప్పడం తప్పు. కానీ మా అనుభవంలో మేము గమనించిందేంటంటే, ఎక్కువ శాతం ఫస్ట్ కామన్‌గా ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్స్ ఐస్ అండ్ ద కిడ్నీస్. కానీ శాస్త్రపరంగా రుజువులు సైంటిఫిక్ డేటా చూస్తే హార్ట్ మీద ఎక్కువగా ఒత్తిడి ఉంటది. హార్ట్ వల్ల ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు అనేది ఎవిడెన్స్ అయితే ఉంది. సో, ఎర్లీ స్క్రీనింగ్ అని ఇందాక నేను చెప్తున్నాను చూసారు. ఎర్లీ స్క్రీనింగ్ చేసినప్పుడు ఐలో, కిడ్నీలో ఫస్ట్ లక్షణాలైతే కనబడతాయి అవయవాల మీద. తర్వాత డెఫినెట్‌గా హార్ట్ స్క్రీనింగ్ చేసుకుంటే దాంట్లో కూడా బహుశా ఎర్లీగానే కనపడేదానికి ఆస్కారం ఉంది గానీ, ప్రతి ఒక్కరు రాంగానే యాంజియోగ్రామ్ అయితే చేయం గదా! సో, అందుకోసం ఎక్కువ శాతము ఇలాంటివి ప్రాక్టీస్‌లో గమనిస్తుంటాం గానీ, వాస్తవానికి హార్ట్ మీద కూడా ఎక్కువగా ఒత్తిడి ఉంటది. అందుకోసమే డయాబెటిస్‌ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్‌లోనే అదుపులో ఉంచాలి. ఎంత వీలైతే అంత ప్రీ డయాబెటిక్ స్టేట్‌లోనే దాన్ని ఆపే విధంగా మనం మార్పులు చేసుకోవాలి. మరి చిన్న పిల్లలు కూడా ఈ మధ్యన మనం డయాబెటిస్ చూస్తున్నాం. దానికి రీజన్ ఏమంటారు? మేము చిన్నప్పుడు బహుశా 40 సంవత్సరాల క్రితం ఏదన్నా రిక్రియేషన్, రిలాక్సేషన్ అంటే బయటికెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ఎంతమంది ఆడుతున్నారు బయట? ఎంతమంది పిల్లలు బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తున్నారు? ఫిజికల్ యాక్టివిటీ తక్కువైపోయింది. జీరో. ఓకే. తక్కువగా జీరో. జీరో అయిపోయింది. వీళ్ళు తినే ఆహార పదార్థాలు. ఈ ఆహార పదార్థాల్లో ఎక్కువ శాతం ప్రాసెస్డ్ ఫుడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే హై క్యాలరీస్, హై ఫ్యాట్ ఉండే ఫుడ్. ఇట్లాంటి ఫుడ్‌లు 40 సంవత్సరాల క్రితం లేవు. ఇప్పుడు ఈజీ యాక్సెస్‌తో అవి తింటున్నారు. మీరన్నట్టు గ్యాడ్జెటరీ యూసేజ్ ఎక్కువగా ఉంది. ఎవరైతే గ్యాడ్జెటరీ ఎక్కువ వాడతారో శాస్త్రపరంగా రుజువులతో ఏముందంటే వీళ్ళు తక్కువ కదలిక ఉంటది. ఎక్కువగా ఒక దగ్గరే కూర్చొని ఈ గ్యాడ్జెట్ అనేది చూస్తూ టైం గడిపేస్తారు. సో, యాక్టివిటీ తగ్గినప్పుడు, క్యాలరీ కన్సంప్షన్ పెరిగినప్పుడు, ఈ జంక్ ఫుడ్ ఏదైతే హై క్యాలరీ అండ్ హై ఫ్యాట్ ఉండేది తిన్నప్పుడు వచ్చే లక్షణాలు డయాబెటీసే. ఊబకాయం వస్తది. ఊబకాయం ద్వారా మోస్ట్ కామన్‌గా ప్రివలెంట్‌గా వచ్చేది డయాబెటిస్. అది కాకుండా హైపర్ టెన్షన్ కూడా ఈ మధ్య కాలంలో యంగ్‌స్టర్స్‌లో ఎక్కువగానే గమనిస్తున్నాం. బై బర్త్ కూడా కొంతమంది డయాబెటిస్ బారిన అది పడుతున్నారు. చాలా తక్కువ చాలా తక్కువ. 95% వరకు వచ్చేది టైప్ 2 డయాబెటిస్. ఈ టైప్ 2 డయాబెటిస్‌లో ఊబకాయానికి సంబంధించిందే వస్తది. పుట్టుకతో వచ్చేది, ఎక్కడైతే ఇన్సులిన్ డెఫిషియన్సీస్‌తో వచ్చేది టైప్ 1 డయాబెటిస్ ఏదంటే అది ఒక 10% కన్నా ఎక్కువ ఉండదు. ఓకే. సో, అవి చాలా రిలేటివ్‌లీ తక్కువ. జెనెటిక్ వల్లనే అది వస్తుందంటారు. జెనెటిక్ కారణంగా వచ్చే చాలా రకాలున్నాయి అవి. సో, వాటిల్లో మోస్ట్ కామన్‌గా వచ్చేది టైప్ 1 డయాబెటిస్. ఓకే. ఈ టైప్ 1 డయాబెటిస్‌లో అబ్సల్యూట్‌లీ ఇన్సులిన్ లేనందువల్ల వస్తుంటుంది. డయాబెటిస్‌ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ క్లినికల్ ప్రాక్టీస్ నేను చూసేది. ఏ స్టేజ్‌లో ఉన్నా గానీ, ఒక్కసారి ఒక డాక్టర్ గానీ, ఎక్స్‌పర్ట్ గానీ, ఇదిగోండి మీకు షుగర్ వచ్చే లక్షణాలున్నాయి, జాగ్రత్త పడండి అంటే దానికి విలువివ్వండి. దాని గురించి కాస్త ఆలోచన పెట్టండి. దాని గురించి కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి. రెగ్యులర్ చెకప్స్ చేసుకోండి. ప్రీ డయాబెటిక్ స్టేట్‌లో ముఖ్యంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు డయాబెటిస్ రాకుండా కాపాడుకోవచ్చు. ప్రాపర్‌గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ, ప్రాపర్ డైటరీ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తూ, అవసరమైన చోట యాస్ రికమెండెడ్ టెస్టులు చేసుకుంటూ ఉంటే డయాబెటిక్ కాంప్లికేషన్స్‌ని నివారించుకోవచ్చు. పర్టిక్యులర్‌గా డయాబెటిస్ ద్వారా ఎఫెక్ట్ అయ్యేది గుండె. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. హార్ట్ అటాక్స్ చాలా యంగ్ పీపుల్‌లో వస్తున్నాయి. అందుకోసం డయాబెటిస్‌ని నెగ్లెక్ట్ చేయకుండా చూసుకోండి.